వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల బంకర్ కలకలం రేపుతుంది. భారీగా మావోయిస్టుల ఆయుధాలు లభ్యమయ్యాయి. తుమ్మరేలులో మావోల ఆయుధాల తయారీకి ఉపయోగించే వస్తువుల బంకర్గా గుర్తించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల బంకర్ కలకలం రేపుతుంది. ఒక సొరంగ మార్గాన్ని కనిపెట్టారు పోలీసు అధికారులు. భారీగా మావోయిస్టుల ఆయుధాలు లభ్యమయ్యాయి. ఆ సొరంగంలో తుమ్మరేలులో మావోల ఆయుధాల తయారీకి ఉపయోగించే వస్తువుల బంకర్గా గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల బంకర్ కలకలం రేపుతుంది. భారీగా మావోయిస్టుల ఆయుధాలు లభ్యమయ్యాయి. తుమ్మరేలులో మావోల ఆయుధాల తయారీకి ఉపయోగించే వస్తువుల బంకర్గా గుర్తించారు పోలీసు అధికారులు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల బంకర్ కలకలం రేపుతుంది. భారీగా మావోయిస్టుల ఆయుధాలు లభ్యమయ్యాయి. తుమ్మరేలులో మావోల ఆయుధాల తయారీకి ఉపయోగించే వస్తువుల బంకర్గా గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ అందిస్తారు. ఉపేందర్. చక్రి బీజాపూర్ జిల్లా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి తుమ్మిరెల్లి తాలిపేరు నది ఒడ్డున గలటువంటి ఈ మావోయిస్ట్ బంకర్ అయితే అటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంకర్ లో దాదాపుగా ఆయుధాలతో ఉపయోగించేటువంటి వస్తువులు కావచ్చు, అదేవిధంగా మందుగుడ్డు సామగ్రిగా భారీగా వారైతే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ బంకర్ ద్వారా కూడా తెలంగాణ సరిహద్దుకు సంబంధించినటువంటి మావోయిస్టులందరికీ కూడా ఇక్కడ ఆయుధాలు కూడా తయారు చేస్తారు. అదేవిధంగా ఈ ఆయుధాలకు సంబంధించినటువంటి అన్ని కూడా ఈ బంకర్ లో దాచిపెట్టినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే దీని అంతటి కూడా అటు మావోయిస్టులు ఏదైతే లక్ష్యంగా కూడా ఇటు ఏదైతే భద్రతా బలగాలు కూమింగ్ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ బంకర్ అయితే బయటపడింది. ఈ బంకర్ లో దాదాపుగా అంటే 1/2 కిలోమీటర్ వరకు కూడా బంకర్ ఉండటంతో మాత్రం ఇక్కడ భారీగా ఆయుధాలు ఉంటాయనే నేపథ్యంలోనే అటు 3 అంటే సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, అటు ఆర్జీఎఫ్ బలగాలు, ఎస్టీఎఫ్ బలగాలు ప్రత్యేకంగా దీనిపై నిఘా పెట్టి ప్రత్యేకంగా దీన్ని అయితే తనిఖీ చేసినప్పటికీ కొద్ది మొత్తంలో అటు ఆయుధాలు కావచ్చు, ఆయుధాలను తయారు చేసే వస్తువులు లభ్యం కావడంతో వారంతా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే అటు భద్రతా బలగాలు అయితే సమాయత్తమైన పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అటు ఏదైతే ఛత్తీస్గఢ్, సుక్మా, అదే విధంగా బస్తర్ డివిజన్ లో ప్రత్యేకంగా ఇప్పటికే వారంతా కూడా కూమింగ్ చేపడుతూ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఏరియల్ సర్వేలు కూడా చేస్తున్నారు. మావోయిస్టులు ఏర్వేత లక్ష్యంగా ఏదైతే 2026 మార్చి 31 వరకు కూడా మావోయిస్టు ఏర్వేత లక్ష్యంగా కూడా ఈ ఆపరేషన్ కాగర్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దొరికినటువంటి బంకర్ లో మాత్రం భారీగా ఆయుధాలు కూడా లభ్యం కావడం కూడా
కొంత కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా 16 మంది మావోయిస్టులు కూడా చనిపోయినట్లు కూడా ఇప్పటికే అధికారులు కూడా ప్రకటించినట్టు ఏదైతే బస్తర్ ఐజీగా ఉన్నటువంటి సుందర్ రాజ్ పి కూడా ప్రకటించిన నేపథ్యంలోనే ఈ రోజు లభించినటువంటి బంకర్ కూడా కొంత కలకలం రేపుతుందని చేసి మనం చెప్పుకోవచ్చు. చక్రీ మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇటు మావోయిస్ట్ ఏదైతే లక్ష్యంగా కూడా ఇటు అన్ని భద్రతా బలగాలు కూడా ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మాత్రం అంటే అడవిని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకైతే భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. చక్రీ రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.